హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీసీ ఎక్స్ప్లోర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్లో ఆల్రెడీ ఇంట్రొడక్షన్ అయిపోయింది అబౌట్ సిలబస్ ఇంటర్మీడియట్ లెవెల్లో. సో ఇప్పుడు ఆ ఇంటర్మీడియట్ లెవెల్లో చెప్పుకుందాము. తర్వాత లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన టాపిక్స్ కూడా అవన్నీ సిలబస్ అన్నీ చెప్పుకుందాం. ఈ ఛానల్ అన్నీ కవర్ అవుతాయి, ఓకేనా. సో నాకు వ్యూస్ తోటి సంబంధం లేదు, నాకు మాత్రం ఎంతమందికి ఈ నాలెడ్జ్ షేర్ అయితే అంత మంచిది నాకు, ఓకేనా. సో ఫస్ట్ మ్యాట్రిసెస్ టాపిక్స్. మ్యాట్రిసెస్ అంటే ఏంది అసలు? An arrangement of numbers in a rectangular array. An arrangement of numbers in a rectangular array. ఓకే, అయినా సరే స్క్వేర్ అయినా సరే ఇన్ స్క్వేర్. సో మన టాపిక్స్ ఉన్నాయి, స్కేలార్, లైక్ రెక్టాంగులర్ అరే, చాలా ఉన్నాయి. సో మనకు ఫస్ట్ మ్యాట్రిసెస్ అంటే ఏంది, మనకు ఓన్లీ ఎగ్జామ్ టాపిక్ మాత్రమే ఈ ఛానల్లో చెప్తాము, ఓకేనా. అన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ బేసిక్స్ అండ్ కాన్సెప్ట్స్ అండ్ డైరెక్ట్ ప్రాబ్లమ్స్, ఓకేనా, ఇంపార్టెంట్. So first, an arrangement of numbers in a rectangular array comprising of rows and columns is known as matrix. So an arrangement of numbers in a rectangular array, okay na, in rectangular array comprising rows and columns. So rectangular array etla rows and columns. So idendi 2 rows 2 columns అంటే 2 into 2 matrix. మనం ఎట్లా మెన్షన్ చేస్తాం, m/n, ఓకేనా. సో ఫస్ట్ అసలు కాలమ్స్ అండ్ రోస్ ఎట్లా గుర్తుపట్టాలి ఈజీగా. రోస్ అంటే హారిజంటల్, సో ఇట్లా ఉండేటి అన్నీ. ఇప్పుడు హారిజంటల్ ఎట్లుంటుంది, ఇట్లుంటుంది, ఓకేనా. వర్టికల్ అయితే ఇట్లా కిందికి, ఓకేనా. వర్టికల్ అండ్ హారిజంటల్. సో 4 rows గుర్తుపెట్టుకోండి, ఇదే బెస్ట్, మనకు అర్థం కావాలంటే బెస్ట్ ఇది. సో 4 rows ఎట్లున్నాయి, 1 2 3 4, సరేనా. ఇట్లున్నాయి అంటే లైక్ హారిజంటల్ ఇట్లా. మనం ఇక్కడికి వెళ్ళి చూస్తే ఇది ఇట్లా, ఓకేనా. ఇట్లా 4 rows ఉన్నాయి. మరి మనం పైనుంచి చూస్తే ఒకటే ఉన్నది, సో అది కాలమ్స్, ఓకేనా. ఈజీ. సో క్రామర్స్ రూల్లో a1x + b1y + c1z = d1. సో ఇవన్నీ మనకు 3 ఈక్వేషన్స్ ఇస్తారు క్రామర్స్లో. మనకు డెట్ కనుక్కోవాలి ఫస్ట్. సో అంటే ఈ 3 ఈక్వేషన్ తోటి మనం నెంబర్స్ ఇవన్నీ కాన్స్టెంట్స్, ఓకేనా. ఈ నెంబర్స్ ఓన్లీ ఈ a1 + a2 a3 b1 ఈ1 ప్లేస్లో నెంబర్స్ ఉంటాయి, ఓకేనా. సో ఈ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ = d1 అంటే ఒక కాన్స్టెంట్, ఇది కూడా డెట్, సరేనా. సో ఫస్ట్ మనకు డెట్ కావాలంటే సో లెట్ d = మనం d అని మెన్షన్ చేసుకోవాలి పక్కా, ఓకేనా. సో d = a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3. అంటే a1 అంటే ఇక్కడ b1 c1 ఇట్లా టాపిక్గా ఫస్ట్ ఇట్లా ఏ నెంబర్స్ వస్తే ఆ నెంబర్స్ వేసుకోవాలి. సో వితౌట్ నెంబరు జస్ట్ ఇప్పుడు లైక్ a3x + y + c3z ఉందనుకో. సో ఇక్కడ ఏముంది, ఏం లేదు కాబట్టి జస్ట్ 1 ఉంటుంది. సో ఇక్కడ మనం 1 వేసుకోవాలి అలా, ఓకేనా. సో ఈజీ, ఏం భయపడకండి. ఇఫ్ డెట్ నాట్ ఈక్వల్ టు 0 దెన్ డెట్ ఎప్పుడైనా ఈక్వల్ టు 0 కాదు. సో 0 కాదు కాబట్టి మనకు d = సంథింగ్ వస్తుంది. d = సంథింగ్ ఎందుకంటే సో మనకు ఫస్ట్ ఈక్వేషన్ కనుక్కోవాలి కదా. సో x = సమ్ dx. మనం లైక్ ఫస్ట్ x = సో మెయిన్ థింగ్గా ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ నెంబర్స్లో మనము ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ వేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంది, y. సో y = మళ్ళీ ఏంది మిడిల్ వేసుకోవాలి, ఓకేనా. సో d1 d2 d3. సో నెక్స్ట్ ఇవి ఇక్కడ వేసుకోవాలి. సో లైక్ a1 b1 సో a2 b2 a3 b3. సో నెక్స్ట్ ఏంది ఇక్కడ వేసుకోవాలి d1 d2 d3, ఓకేనా. సో మనం ప్రాబ్లంకి వెళ్దాం, ఈజీగా అర్థమైపోతుంది. సో మనకు ఫస్ట్ x = మనకు dx ఫస్ట్ ఇది అనుకుంటాం కదా, దీని వాల్యూ ఎంత వచ్చింది. సో dx వేసుకోండి ఇట్లా, dx = ఎంత వాల్యూ. సో ఇక్కడ dy = హౌ మచ్. సో ఇక్కడ కూడా dz వాల్యూ ఎంత. సో అది తీసుకొని మనం డెట్ కనుక్కున్నాం కదా, ఫస్ట్ ఈ ఈక్వేషన్ నుంచి కనుక్కోవాలి, దాన్ని డెట్ అంటారు. సో నెక్స్ట్ టాపిక్ నుంచి ఇది ఫస్ట్ వేసుకోవాలి, ఇవి కామన్గా వేసుకోవాలి. నెక్స్ట్ ఇది మిడిల్ వేసుకోవాలి, ఇవి కామన్గా వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వేసుకోవాలి, ఈ కామన్ నెంబర్స్ వేసుకోవాలి, ఓకేనా. అదే ఇప్పుడు ప్రాబ్లమ్స్కి వెళ్తే అర్థమవుతుంది, ఓకేనా. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే సో సాల్వ్ the following system of equation using Cramer's rule. సో క్వశ్చన్ లైక్ ఇది ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్, ఓకేనా. 6x + y - 3z = 4
and x plus 3y minus 2z is equals to 5, 2x plus y plus 4z is equals to 8. ఓకేనా. సో ఇప్పుడు మనం గివెన్ డేటా ఎప్పుడైనా గివెన్ డేటా రాసుకోవాలి. సో సొల్యూషన్ first given data, so given that 6x plus y minus 3z is equals to 5 and x plus 3y minus 2z is equals to 5 and 2x plus y plus 4z is equals to 8. ఇప్పుడు మనం నేను ఏం చెప్పినా, సో ఫస్ట్ లెట్ d is equals to అంటే డెట్ ఎప్పుడైనా డెట్ ఇట్లా ఉండాలి లైన్. మనం ఇట్లా వేస్తే స్క్వేర్ బ్రాకెట్స్ వేసినాం అనుకో, సో అది రాంగ్ కొట్టేస్తారు, ఫస్ట్లోనే కొట్టేస్తారు. సో డెట్ ఎప్పుడైనా లైన్ పరంగా తీసుకోవాలి. సో మనకు డెట్ ఎట్లా అనుకోవాలి చెప్పినా కదా. ఫస్ట్ మనకి A1 B1 C1, సో ఇదే A1 B1 C1. సో A1 ఎంత, A ఎంత 6, B ఎంత ఏం లేదంటే ఏం చెప్పినా 1 వేసుకోవాలి. తర్వాత సో -3, ఇదే +6 ఉంది, ఇక్కడ +1 ఉంది అట్లా. సో ఇక్కడ +1 +3 -2 +2 1 +4. సో ఇప్పుడు డెట్ ఎట్లా అనుకోను ఈజీగా మీరు చూడండి. ఓకేనా, ఈజీ అని చెప్తే చూడండి. దట్ ఈక్వల్ టు ఫస్ట్ ఏ వేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ ఏ. సో ఏడి మైనస్ బీసీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్లస్, తర్వాత ఇక్కడ మైనస్, తర్వాత ఇక్కడ మళ్ళీ ప్లస్. సో ఇక్కడ ఏముంటుంది మైనస్, ఏ ఉంది, తర్వాత బి, మళ్ళీ ఏడి మైనస్ బీసీ, ఇక్కడ ఏముంది ప్లస్ ప్లస్ సి, మళ్ళీ ఏడి మైనస్ బీసీ. ఓకేనా, ఈ ఊకే ఏడి మైనస్ బీసీ అంటే ఏంటంటే ఫస్ట్ ఏ ఉంది కదా, సో ఇది ఏ, ఇది బి, ఇది సి. సో అర్థమైంది కదా. ఈక్వల్స్ టు ఏ అంటే ఏంది 6. ఓకే, అర్థమైంది, ఏ ఉంది. సరే మిగతా ఏంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏడి మైనస్ బీసీ అంటే ఇది ఏ, ఇది బి, సారీ ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఏబిసిడి ఇట్లా వేసుకోండి మంచిగా. ఓకేనా, పెన్సిల్తో వేసుకోండి, ఇట్లా ఎగ్జామ్లో రాయకండి. ఓకేనా, ఇట్లా ఈ టాపిక్ ఇది ఏ, ఈ పార్ట్ ఇది వదిలిపెట్టి ఈ పార్ట్ ఓన్లీ స్క్వేర్ ఉంది కదా ఆ పార్ట్ మొత్తం వేసుకోవాలి. ఏడి మైనస్ బీసీ అంటే ఇవి ఇంటూ వేయాలి. ఏడి అంటే ఏంటి, ఏ ఇంటూ డి, 3 × 4. ఏం మైనస్ ప్లస్లు ఏం లేవు కదా, సో 3 × 4. ఇక్కడ ఏముంది సపరేట్గా బ్రాకెట్స్ వేసుకోండి, బ్రాకెట్స్ వేసుకొని క్లియర్ ఉంటుంది. మైనస్ బి ఏంది, ఇది ఏముంది -2 × 1, మన పెద్ద బ్రాకెట్ క్లోజ్, మైనస్ ఉంది కదా. బి ఇప్పుడు బి టాపిక్. సో బి అంటే ఇది ప్లస్ ఇది, ఇదే కవర్ అవుతుంది కదా, ఈ క్రాస్ ఉండదు కదా, ఓన్లీ ఇదే స్ట్రైట్. బి అంటే ఇది బికి. ఓకేనా, ఇది బి. సో బి మళ్ళీ ఏడి మైనస్ బీసీ అంటే ఇది పోతే ఏముంటుంది ఏ బి సి అండ్ డి. సో ఏడి మైనస్ బీసీ ఏడి అంటే 1 × 4 మైనస్ బీసీ ఏముంది బ్రాకెట్స్ వేసుకోండి. ఏముంది బి -2 × 2 ప్లస్ సి ఎంత -3 పెద్ద బ్రాకెట్ వేసుకోండి. మళ్ళీ సేమ్ ఇదే ఇట్లా అని ఇట్లా తీసుకోవాలి. ఓకేనా, సో సి అంటే ఇప్పుడు ఇది ఏడి, మళ్ళీ ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఓకేనా, ఏ 1 × 1 -3 × 2. ఓకేనా, ఫస్ట్ మెయిన్ థింగ్ మనము గ్రామర్స్ రూల్లో మనకు అసలు ప్రాసెస్ ఏంది అని ఒకసారి అర్థమైంది అనుకోండి. సో నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ప్లసెస్ మైనస్ ఇంటూలు మంచిగా చేస్తేనే అది ప్రాబ్లం పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఎందుకంటే మల్టిప్లికేషన్లోనే అండ్ మైనస్ ప్లస్లే పోతాయి ప్రాబ్లమ్స్లో. ఓకేనా, కాన్సెప్ట్ ఓకే, ప్రాసెస్ అర్థమైంది. మరి ప్లస్లు మైనస్లు అండ్ ఇంటూలు రావాలి కదా. సో 6 3 × 4 = 12. ఇక్కడ ఏముంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × 1 = 2 మైనస్ బి ఇంటూ 1 × 4 = 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × 2 4 + 4
ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3, 1 1 జా 1. సో ఇక్కడ ఏం లేదు, మైనస్ 3 2 జా 6, మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇంటూ 12 ప్లస్ 2 14 మైనస్ b ఇంటూ 4 ప్లస్ 4 8, సో మైనస్ 3. సో 1 మైనస్ 6 ఎంత, మైనస్ 5. ఓకేనా. నెక్స్ట్ 6 ఇంటూ 14, సో వేసుకోండి 14 ఇంటూ 6, 6 4 జా 24, 6 1 జా 6, 7 8, 84 మైనస్, సారీ బి ప్లస్లో ఏముంది 1 కదా, సారీ. సో 1 8 జా 8, అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 5 జా 15. ఓకేనా. సో 84 ప్లస్ 15, 84 ప్లస్ 15 ఎంత, 9 9, 99, 99 మైనస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 91. మనకు డి ఎంత, 91. ఓకేనా. సో ఇప్పుడు మనకు డి వచ్చింది. డి అంటే ఏంటి చెప్పినా కదా, ఈ వాల్యూస్ అన్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది నేను చెప్పిన కదా, a1x ప్లస్ b1y ప్లస్ c1z ఈజ్ ఈక్వల్స్ టు d1 అన్న. లైక్ ax ప్లస్ by ప్లస్ cz ఈజ్ ఈక్వల్స్ టు d అన్నాడు. సో మనకు d వాల్యూ వచ్చేసింది. సో మనం మన మిగతా వాల్యూ అన్నీ కనుక్కోవాలి కదా. సో ఇప్పుడు d1 వాల్యూ అంతా ఫస్ట్ వేసుకోవాలి, నెక్స్ట్ సెకండ్ థర్డ్. సో అది d1 d2 d3 ఆర్ dx dy dz. సో నెక్స్ట్ క్వశ్చన్ వేసుకున్నాం మనం, 6x ప్లస్, సో ఇప్పుడు ఇది d వాల్యూ వచ్చింది 91. సో ఇప్పుడు మనము dx అనుకున్నాం. ఓకేనా. లైక్ dx ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ డెట్ వాల్యూ ఎంత, 558, 558. నెక్స్ట్ ఈ వాల్యూ మనం 558 వేసుకున్నాం. సో నెక్స్ట్ మిగతా వాల్యూ అన్నీ సేమ్ వేసుకో, 131 మైనస్ 3 మైనస్ 2 4, 131 మైనస్ 3 మైనస్ 2 4. నెక్స్ట్ సేమ్ ఇందాక ఏం చెప్పిన నేను, ABC. సో AD మైనస్ BC అట్లనే టాపిక్ వేసుకోండి. ఓకేనా. 5 ఇంటూ 3 4 జా అండ్ మైనస్ ఆఫ్ మళ్ళీ మైనస్ 2 ఇంటూ 1, మళ్ళీ చెప్పినా కదా ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఉంది కదా, మైనస్ తర్వాత బి వాల్యూ ఎంత 1. సో AD మైనస్ BC. సో ఇది ఈ లైన్, సో మిగతాది ఏముంది 5 4 జా 5 ఇంటూ 4, ఇట్లా మంచిగా బ్రాకెట్స్ క్లోజ్ చేసుకోండి. తర్వాత ఏముంటుంది మైనస్, సో మైనస్ 2 ఇంటూ 8, మైనస్ 2 ఇంటూ 8, సో క్లోజ్ బ్రాకెట్. మళ్ళీ ప్లస్ అంటే మైనస్ 3 ఉంది, మైనస్ 3 పెద్ద బ్రాకెట్ వేసుకోండి. 5 ఇంటూ 1 మైనస్ 3 ఇంటూ 8. ఓకేనా. సో ఇప్పుడు డైరెక్ట్ ప్లస్లో మైనస్ ల్యాండ్ మల్టిప్లికేషన్ చేసేయండి. ఓకేనా. 5 ఇంటూ 3 4 జా 12, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2, మైనస్ 1 ఇంటూ 5 4 జా 20, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 8 జా 16, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3, 5 1 జా 5, మైనస్ 3 8 జా 24, 5 ఇంటూ 12 ప్లస్ 2 14, మైనస్ 1 ఇంటూ 36, మైనస్ 3 ఇంటూ 5 మైనస్ 24 మైనస్ 19, 14 ఇంటూ 5, 5 4 జా 20, 5 1 జా 5, 6 7 70, మైనస్ 36, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 7 3 9 జా 27, 3 1 జా 3, 4 5 57 is equals to 70 plus 57, how much, 137. So is it correct or no? Of course correct. So 57 plus 70 is equals to 7, 127 minus 36, that is equals to
1 అండ్ సో 6 7లోకి వెళ్ళి 6 పోతే 1, సో 120 minus 30 90, సో 91, దట్ ఈస్ dx ఈజ్ ఈక్వల్స్ టు 91. ఓకేనా? సో మీకు అర్థం అవ్వాలి ఎట్లా అంటే, సో d ఈజ్ ఈక్వల్ టు 91, dx ఈక్వల్స్ టు 91 అంటే సో 91/91 1. సో ఎంత వస్తుంది dx వాల్యూ, x వాల్యూ? సో 1 వస్తుంది. అప్పుడే మీకు అర్థమైపోవాలి. సో దీనికి మల్టిప్లై అవుతుందా అవుతలేదా అని. నెక్స్ట్ dy ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇప్పుడు మనం d వాల్యూ ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేసినాం, ఇప్పుడు మధ్యలో సబ్స్టిట్యూట్ చేయాలి. అదేంటి 5 5 8. సో ఇది x వాల్యూ 6 1 2 6 1 2. అండ్ నెక్స్ట్ -3 -2 4, -3 -2 అండ్ 4. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేసుకోండి మళ్ళీ. ABC. సో 6 into 5 4s -2 into 8. సో -5 1 into 4. సో ఇది అయిపోయింది. 2 into 2 ప్లస్ ఉంటుంది -3. AD minus BC 1 into 8 ఇది ప్లస్ minus 5 2s are 10, 2 into 5, 6 into 5 4s are 20, minus of minus plus 2 8s are 16, minus 5 into 1 4s are 4, minus into minus plus 2 2s are 4, plus into minus -3 1 8s are 8, minus 2 10s are 10, 6 into 36 minus 5 into 4 plus 4 8, minus 3 వీటికి వెళ్ళి 10 పోతే సో 8 minus 10 -2. సో 6 into 36 ఎంత అవుతుంది? 36 into 6 6 6 are 36, 6 3 are 18, 19 20 21 2 1 6, minus 5 8 are 40, minus into minus plus 3 2 are 6 plus 6. So 216 plus 6 322 minus 40, that equal to 182. This is dy value. ఓకేనా? నేను చెప్పిన కదా ఇందాక d వాల్యూ ఎంత వచ్చింది మనకు 91, dx వాల్యూ 91, dy వాల్యూ 182 అంటే 92 2s 182. ఓకేనా? అట్లా మీరు చెక్ చేసుకోండి వస్తుందా అవసరం లేదు. సో నెక్స్ట్ dz ఈజ్ ఈక్వల్స్ టు, dz వాల్యూలో లాస్ట్కి మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఏంది? డెట్ వాల్యూస్ 5 5 8. సో మనకు వచ్చిన ఫస్ట్ ఏంటి? 6 1 2 1 3 1. ఓకేనా? సింపుల్గా ఫాస్ట్ చేసేయండి. 6 into 3 6 18, minus 5 1s 5. ఇక్కడ మైనస్ ఉంటుంది, ప్లస్ కాదు మైనస్. ఇక్కడ ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ఇటైతే మైనస్ ఉంటుంది. ఈ మైనస్ ఒకవేళ ఉంటే ప్లస్. ఓకేనా? -1 into 1 8s 8, 2 5s 10, 1 8s 5 2s ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంటుంది 5. సో 1 1s 1, 3 2s 6 అది. ఓకేనా? 3 8s 24, 5 1s 5, -1 into 1 8s 8, 5 2s 10, plus 5 1 1s 1, minus 3 2s 6. So 25 minus 1 19, minus 1 into 8 minus 10 minus 2, plus 5 into 1 minus 6 minus 5, 6 into 19 19 6 6 1 6 9 54, 6 1 6 plus 5 11. ఓకేనా? 1 1 4, 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 2s 2. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనము 1 2s 2 నెంబర్ వేసుకోకండి. ఫస్ట్ మనం ఏమొస్తుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో మైనస్ ఇంటూ ఇక్కడ ఏం లేకపోతే మైనస్ వస్తుంది. సో ఇక్కడ ప్లస్ ఉండి ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఓకేనా? ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 5s 25, 114 ప్లస్ 2 116 minus 25. So 6 minus 5 1,
అండ్ 20 110లోకి వెళ్ళి 20 పోతే 90 ఇంకొకటి మిగిలింది 91. ఓకేనా, ఇదేంటి dz. సో మనకు dz వచ్చేసింది. సో నెక్స్ట్ మనం లైన్, సో x ఈజ్ ఈక్వల్స్ టు dx ప్లస్ d అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు dy ప్లస్ d అండ్ z ఈజ్ ఈక్వల్స్ టు dz ప్లస్ d. ఓకేనా, సో ఇప్పుడు మనము x ఈజ్ ఈక్వల్స్ టు dx వాల్యూ ఎంత 91 అండ్ d వాల్యూ ఎంత 91. d వాల్యూ ఎక్కడ వచ్చింది మనకి, డెట్ వాల్యూ ఇక్కడ. డెట్ మనం ఫస్ట్ డెట్ అనుకున్నాం కదా, ఇదే ఓన్లీ, అది 91. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు dy ఎంత వచ్చింది 182 బై d వాల్యూ ఎంత, డెట్ వాల్యూ 91. z ఈజ్ ఈక్వల్స్ టు dz ఎంత 91 అండ్ d డెట్ ఎంత 91. ఓకేనా, సో x ఈజ్ ఈక్వల్స్ టు 91 1 91 2 91 1. సో x1 ఈజ్ ఈక్వల్స్ టు 1, y1 ఈజ్ ఈక్వల్స్ టు 2 అండ్ z ఈజ్ ఈక్వల్స్ టు 1. సో x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 2, z ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మ్యాటర్. ఓకేనా, సో సింపుల్ ఫ్రెండ్స్, మీరు భయపడిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకో గ్రామర్స్ రూల్ ప్రాబ్లమ్ నెక్స్ట్ టాపిక్లోకి చెప్తాము. ఓకేనా, అది ఇంకా కొంచెం ఫాస్ట్ చెప్తాం, సరేనా? ఎందుకంటే ఈ బ్రాకెట్లు ఇవన్నీ కాకుండా డైరెక్ట్ మనం మైనస్ ఇంటూ మైనస్ మల్టిప్లికేషన్ చేసుకొని మనం డైరెక్ట్ చేసుకుంటాం. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ గ్రామర్స్ రూల్. సో ఈజీ, నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయకుండా సరే లైక్ అయితే చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.